గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు అన్స్టబుల్ టాక్ షోతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన తన తాజా చిత్రం డాకు మహారాజు బాపి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెప్పుడు చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన వరల్డ్ వైల్డ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది. డాకు మహారాజు విడుదల నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ని స్పీడ్ పెంచాలని మేకర్స్ ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం గ్రాండ్ గా ప్లానింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్లానింగ్స్ లో జనవరి మొదటి వారంలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్ప్రైజ్ గెస్ట్ ను తీసుకువచ్చేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మరి దీని ప్రకారం ఆ అతిథి ఎవరో కాదు, మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. తారక్తో ఈ సినిమా నిర్మాతలు నాగవంశి, త్రివిక్రమ్లకి మంచి అనుబంధం ఉంది. పైగా ఇది బాలయ్య సినిమా కూడా. దీనితో ఉన్న హైప్ ని మరింత బూస్టప్ ఇచ్చేలా ఈ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి దీనిపై ఏమన్నా అధికారికమైన ప్రకటన వస్తుందేమో అనేది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 2 పాటలు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో పాటని కూడా ఈ వారమే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ పాటలో బాలకృష్ణ డాన్స్లతో అదరగొట్టుతున్నట్టు సమాచారం. త్వరలోనే మూడో పాట మీద అధికారిక ప్రకటన రానుంది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో మూవీ బృందం వారు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని పక్కా ప్లానింగ్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వచ్చే సంవత్సరం జనవరి 2వ తేదీన ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను చేయబోతున్నట్లు, ఆ తర్వాత జనవరి 4వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ఒక సాంగ్ ని యూఎస్ఏలో విడుదల చేయబోతున్నట్లు, ఆ తర్వాత జనవరి 8వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లేదా మంగళగిరి ప్రాంతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి మేకర్స్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లిప్స్, టైటిల్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన మొదటి పాట ది రేజ్ ఆఫ్ డాకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు రెండో పాట చిన్ని విడుదలయ్యింది. బాలకృష్ణ తమన్ కలయికలు అంటే పాటలపై సంగీత ప్రియుల్లో అంచనాలు ఉండడం సహజం. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డాకు మహారాజ్ కి తమన్ అద్భుతమైన సంగీతం అందించారని మొదటి గీతంతోనే అర్థమయ్యింది. ఇప్పుడు రెండో గీతంతో బాలకృష్ణ తమన్ కలయిక ఎందుకంత ప్రత్యేకమైనదో మరొకసారి స్పష్టమయ్యింది. చిన్ని పాటకి తమన్ అందించిన సంగీతం నృత్యంగా ఉంది. మనసుకి హత్తుకునే ఈ సంగీతానికి తగ్గట్లుగా అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత అందం తీసుకొచ్చింది. ఇక మూడో సాంగ్ మాస్ పాట కావడంతో అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాలతో వస్తున్న డాకు మహారాజు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.